Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. భార్య భర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనకి ఇంక ఇది సెట్ అవ్వదు అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత డివోర్స్ తీసుకుంటూ ఉంటుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత మెంటల్లీ అసలు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే అప్పటిదాకా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒకరి కోసం ఒకరు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఏదో ఒక టైంలో ఒక హోప్ అనేది ఉంటుంది నా కోసం ఉన్నారనేది. వన్స్ ఎప్పుడైతే డివోర్స్ కన్ఫర్మ్ అయిపోతాయో ఆ తర్వాత ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది, అట్లీస్ట్ కొన్ని రోజులైనా. మెంటల్లీ వాళ్ళు అసలు ఏ విధంగా ఉంటారంటారు? అంటే అప్పుడు నిజం చెప్పాలంటే రకరకాల భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, అదొకలాంటి గిల్ట్ ఉంటుంది, అంటే సారీ ఫీలింగ్ ఫర్ ద స్పౌజ్. అంటే తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా గనక అది అంటే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కేసు గనక కాకపోతే మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ సారీ ఫీలింగు, ఆ సాఫ్ట్ కార్నరు ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా కొన్ని కేసెస్లో అంటే ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ ఉంటుంది. అమ్మయ్యా వదిలిచ్చేసుకున్నాము అని చెప్పి. అంటే వాళ్ళు దాన్ని పడిన విధానం కానీ ఆ యొక్క రిలేషన్షిప్లో వాళ్ళు అనుభవించిన వ్యధ బాధ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఫీలింగ్స్ అనేవి ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి రిలీఫ్గా అయిపోయి ఏదో ఒక జీవితంలోంచి ఒక పెద్ద బరువుని తీసేసినట్టుగా హాయిగా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకోటి అప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించుకోవటానికి టైము, సో బీయింగ్ అ బెటర్ పర్సన్. అట్లాగే ఒకవేళ కనుక పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకి కొంచెం ఒక తల్లినో తండ్రినో దూరం చేశాను అంటే వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే నాకు నా భర్తతో పడకపోవటం వల్ల నా పిల్లలకి తండ్రి అనేవాడు దూరం అయ్యాడు అనేది ఎక్కడో తెలియని గిల్ట్ కొంతకాలం. అంటే పిల్లల్ని చూసినప్పుడు ఆ బాధ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇద్దరూ కూడా బెటర్ పేరెంట్స్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తన్నుకోటాలు తిట్టుకోటాలు ఇవి ఉండవు కదా. బట్ పిల్లల్ని మిస్ అవటం, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకళ్ళు పిల్లల్ని మిస్ అవుతున్నట్టే కదా. సో ఇట్లాంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది అనవసరంగా తొందరపడ్డామేమో అనే ఫీలింగ్ ఉన్నాళ్ళని కూడా చూశాను నేను. అంటే ఇంకొంచెం వేరే రకంగా దీన్ని పరిష్కరించుకోవాల్సిందేమో అన్నంత ఆ ఫీలింగ్స్ ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్కళ్ళకి డివోర్స్ అయిన వెంటనే ఇలానే ఉంటుందని ఏం లేదు. వాళ్ళ డివోర్స్ యొక్క రీజన్స్ని బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డివోర్స్ తీసుకునే ముందు చాలా పెద్దగా అనిపించింది, ఒక 6 నెలల తర్వాత దీని గురించే నేను అంత ఇబ్బంది పడి డివోర్స్ తీసుకున్నది అన్న రకంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అలా అని అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. మనం కొన్ని కంట్రీస్ ఇప్పుడు యుఎస్ అలా అయితే మళ్ళీ డివోర్స్ తీసుకున్న వాళ్ళనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే కొంతకాలానికి వాళ్ళకి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాల్సింది అనేది అర్థమయ్యి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటం, ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దీన్ని మన ఇద్దరం ఇలా సాల్వ్ చేసుకుంటే పోయేది అనేది మళ్ళీ బెటర్ పిక్చర్ చేసుకుని ఇంకా కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడుకుని వాళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుని మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికేమో అది ఒక బాధను మిగులుస్తుంది. వాళ్ళు అంటే ఇంకా మళ్ళా రిలేషన్షిప్ని అసలు పెళ్ళి ఇంకా చేసుకోకూడదు బాబోయ్ అనే లాంటి ఫీలింగ్లోకి కొంతమంది వెళ్తారు. మనుషుల మీద నమ్మకాన్నే పోగొట్టేసుకుంటారు కొంతమంది. ట్రస్ట్ అనేది ఉండదు. అంటే రేపొద్దున పేరెంట్స్ కానీ ఇంకెవరన్నా మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా లేకపోతే చేసుకో బాబు అని ఒక సంవత్సరం తర్వాత చెప్పినా వాళ్ళకి అదొకలాంటి భయము, ఫియర్ ఏర్పడిపోతుంది. అంటే వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో, మళ్ళీ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటే నేను తట్టుకోలేను. అంటే డివోర్స్ అనేది ఎప్పుడూ కూడా చిన్న కారణానికి తీసుకున్నా పెద్ద కారణానికి తీసుకున్నా ప్రాసెస్ అనేది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే తర్జన భర్జనలు ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఉంటాయి, చేసేది తప్ప రైటా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అట్లాగే సొసైటీ ఎట్లా చూస్తుంది దీన్ని అనే ఒక ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మనకే ఎందుకు ఇట్లా అయింది అనే ఒక బాధ ఉంటుంది. ఇంతమంది ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు నా సంసారమే ఇట్లా ఉండాలా, నాకు దొరికిన వాళ్ళే ఇలాంటి వాళ్ళు దొరకాలా, ఇలాంటి బోల్డ్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరు చేసేది వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తున్నాం అనుకుంటారు, అవునా?
సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ మీద, మనుషుల మీద విరక్తి పుట్టడం, నమ్మలేకపోవటం, ట్రస్ట్ కోల్పోవటం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది విషయం అనుకోండి, సో ఆ తర్వాత వచ్చే పార్ట్నర్ని కూడా వాళ్ళు నమ్మలేరు, అదే క్యారీ అవుతూ ఉంటుంది. సో ఇట్లా దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి ఈ డివోర్స్ వల్ల అనేది. ఓకే, బట్ ఏదైనా డివోర్స్ అనేది ఖచ్చితంగా పెయినే మిగులుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీరు అన్నట్టుగా మనకి ఎందుకు ఇలా అయిందన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది సమాజంలో, అండ్ దాంతోపాటు పిల్లలు కనుక ఉండుంటే అది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటుంది. మనకి తోడున్నా లేకపోయినా పిల్లలకైతే ఖచ్చితంగా పిల్లలు ఉన్న దానికి లేని దానికి డివోర్స్ మీద చాలా అంటే తేడా ఉంటుంది ఖచ్చితంగా. బట్ కాకపోతే డివోర్స్ తీసుకున్న తర్వాత మీరు అన్నట్టుగానే కొన్నిసార్లు ఇష్యూ చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది, దీనికోసమా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. సో డివోర్స్ తీసుకోవాలనుకున్న ఆలోచన కానివ్వండి, లేదంటే ఎవరికైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, వెంటనే ఆ కంక్లూజన్కి వెళ్లకుండా ఉండాలంటే ఒక క్షణం ఆలోచించాలన్నా అసలు ఏం చెప్పొచ్చు అంటాం మేడం భార్య భర్తలకి ఎవరికైనా సరే? ఈ మధ్యకాలంలో రీసెంట్గా మనం చేసాం కూడా ఒక వీడియో, 3 months or 4 months వెంటనే డివోర్స్ అంటూ ఉంటారు, చాలా ఈజీ అయిపోయింది ఆ ఫార్మెట్ అనేది. వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు? అంటే ఎవరికి వాళ్ళు కొన్ని అంటే క్వశ్చన్స్ వేసుకుని దానికి ఆన్సర్స్ చెప్పుకోగలగాలి ఉషా. అంటే అసలు ఈ వ్యక్తి అంటే నాకు ప్రేమ ఉందా, అంటే ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏదన్నా ఉంటే కొంచెం దాన్ని భరించగలుగుతాము అనేది ఉంటుంది. అసలు అవతల వ్యక్తి అంటే పూర్తిగా ప్రేమే చచ్చిపోయినప్పుడు ఇంకా అసలు భరించడం అనేది క్వశ్చన్ ఉండదు. ఇంకొకటి కొంతకాలం అంటే అసలు ఈ సమస్యకి ఇద్దరం కూర్చుని 2 వైపుల వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏదన్నా పరిష్కారం దొరకొచ్చా, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇంకొకటి కొంతకాలం గ్యాప్ తీసుకుంటే అంటే విడిపోకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఏమన్నా సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయా, అంటే ఆ గ్యాప్లో కొంచెం ఆలోచించుకోవటానికి టైం కానీ, లేకపోతే కొన్ని రోజులు దూరంగా ఉంటే వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే కొంచెం పలచపట్టం కానీ, ఇట్లాంటివి టైం ఇస్తే రిలేషన్షిప్కి టైం ఇవ్వటం వల్ల ఏమన్నా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంటాయా, లేదా పూర్తిగా విడాకులే పరిష్కారమా అనేది ఆలోచించుకోగలగాలి ఆ డ్రాస్టిక్ స్టెప్ తీసుకునే ముందల. అది వన్స్ ఆ స్టెప్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి రమ్మన్నా రాదు ఇంకా ఆ పర్సన్ కానీ ఆ సిచ్యుయేషన్స్ కానీ ఏవి. సో మనకి మనం కొంత టైం అనేది కేటాయించుకోవడమే చాలా బెటర్. అంటే ఇద్దరు డివోర్స్ను కూడా ఇద్దరు కూర్చుని ఆలోచించుకోవచ్చు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అదేదో వాళ్ళిద్దరూ పెద్ద శత్రువుల్లాగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఎందుకు మనకి సెట్ అవ్వట్లేదు, వేటి వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అసలు అనేది వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. తెలియకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకోగలగాలి. ఇక్కడ మాట్లాడుకోవటం అనేది ఒక సమస్యకి పరిష్కారం దొరికే విధంగా మాట్లాడుకోవాలి, కానీ ఒకళ్ళనొకళ్ళు దెప్పుకోవటానికో నీదే తప్పు అంటే నీదే తప్పు అంటానికి కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, అంటే మన ఇద్దరం టీమ్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయగలం, అసలు ఈ ప్రాబ్లమ్ని మన ఇద్దరం సాల్వ్ చేయగలమా, ఎప్పుడు అది మనతోనే ఉంటుందా, ఎప్పుడు ఉంటే కంట్లో నలుసులాగా హ్యాపీనెస్ ఉండదు. సో ఏంటి పరిష్కారం అనేది అదేంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ లాగా చూడాలి తప్పితే వీళ్ళిద్దరూ డివోర్స్గా అంటే యుద్ధం చేసుకున్నట్టుగా కాకుండా మనకెందుకు సెట్ అవ్వట్లేదు, ఏ రీజన్స్ వల్ల, ఇవి అసలు మనకి అంటే పూర్తిగా ఇలానే ఉంటుందా మన పరిస్థితి, అట్లాంటప్పుడు అనవసరమా అవసరమా ఇట్లా కూర్చుని మాట్లాడుకుని చక్కగా ఇద్దరికి సెట్ అవ్వదు అనుకున్నప్పుడు లేకుండా అది ఇప్పుడు వన్స్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని గురించి లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వకుండా ఉండగలము అనేది కన్ఫర్మ్ చేసుకుని విడిపోగలిగితే ఇద్దరికి కొంచెం అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటానికి తేలిక అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.